తపస్సు చేసిన గాని మరణము తప్పదు గనుకను పరమార్థము తెలుసుకొనుట ఇది ఏ సమయమురా. ఇంతకు మిగిలికలేదు పోరా. నరజన్మమున కన్నా అదిగా జన్మము లేదు. గురిని పాదము పట్టి గుర్తు నిల్పుటకు తరుణమింతట కన్న దొరకదు. తనువు లోపల జ్యోతి కనుటకు ఎరుపు తెలుపు నలుపులు చూలీలమును పరికించుటకు ఇది ఏ సమయమురా. ఇంతకు మీకు లెక్కలేదు పోరా. ఇప్పుడు పెద్దలు ఇప్పటి వరకు అన్ని రకరకాలుగా పలు విధాలుగా చెప్పారు. కానీ పెద్దలు చెప్పిందే మా గురుముక్త నేర్చుకున్నది. అది నరశైల్యం దేహం స్థిరమా, ఈ దేహం స్థిరమా. 100 ఏళ్ళు తపస్సు చేసినా కానీ మరణం మనకు తప్పదు. కనుక ఇప్పుడే పరమార్థం తెలుసుకోవాలంటే ఇదే మంచి సమయం. అదే మనకి కాళ్ళు పనిచేయలేనప్పుడు, కళ్ళు కనిపించలేనప్పుడు, చేతులు పనిచేయలేనప్పుడు తెలుసుకుంటాం ఇంకా టైం ఉంది అనుకుంటూనే ఉంటాం. కానీ టైం తేలుకుంది. టైం కాలం అలా అయిపోతూనే ఉంటుంది. మనకు వయసు పెరుగుతూనే ఉంటుంది. అనాలనుకున్నప్పుడు అనలేము, చూడాలనుకున్నప్పుడు చూడలేము, చేయాలనుకున్నప్పుడు చేయలేము. దానికన్నా ఏంటంటే మానవ జన్మకి ఎందుకు వచ్చాం? 84 లక్షల జీవరాశుల్లోని కడసారి జన్మ మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. ఇది ఎన్నో తపస్సు చేసి పూర్వజన్మ సుకృతి ఫలం ఉంటే తప్ప ఈ గురు మార్గంలోకి మనం రాలేమని పెద్దలు కూడా చెప్పారు. అది కూడా ఎంతో దీనిలోకి రావాలి అంటే అది మనకు కాదు, మనం